వెల్కమ్ టు కాళేశ్వరం ట్రిప్. చిన్నదేనా కాళేశ్వరం వచ్చాము ఈ స్వామి దగ్గరికి. ఈ గుడి ప్రతిష్ట అంతా చెప్పాలని ఉంది. అయ్యగారులను అడిగి చెప్తాము. పూజ చేయించుకుంటున్నాము. ఓకే. ఏం సామాన్ ఎక్కడి నుంచి సామాన్ కొనుక్కరండి బయటనే. ఇక్కడి ప్రత్యేకత కాలుడు ఈశ్వరుడు కలిసి ఉన్న లింగాల ప్రాముఖ్యత. ఎటు పోవాలి? అవి ఇక్కడ అడుగుదాం. అయ్యగారిని అడుగుదాం. కాళేశ్వరుని దేవాలయం కాళేశ్వరం వచ్చాము. అయ్యవార్లు ఎంట్రెన్స్. ఇగో ఇక్కడ మా వారు ఇక్కడ కాల సర్పదోష నివారణకు దారి. అమ్మవారి గుడి ఉన్నట్టున్నది. అమ్మవారి గుడి ఈ పక్కనే సుబ్రహ్మణ్యేశ్వరుని గుడి. నమో అమ్మ నమో నమః. ధ్వజస్తంభం ఇది అమ్మవారి గుడి. తర్వాత వచ్చి చూపెడతా. రాండి నాన్న. ఇక్కడ పూజలు జరుగుతున్నవి. మావి ఎక్కడో అడుగుదాం. ఇది రాహుకేతుల పూజలు జరుగుతున్నాయి. కాలసర్ప దోషానికి ఇక్కడ పూజలు చేస్తున్నారు. మేము కూడా చేయించుకుంటున్నాము. ఇదేనండి కాళేశ్వరం దగ్గర ప్రతిష్ట బాగా. అక్కడ శ్రీకాళహస్తిలో కూడా ప్రతిష్ట. శ్రీ జ్యేష్ఠాదేవి. ఇలా ఉంటాడండి స్వామి లోపల. కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం లోపల ఇలా ఉంటారు. కానీ ఫోటో తీయనియటం లేదు, అందుకని బయట ఇక్కడ తీస్తున్నాను. శ్రీ మహావిష్ణువు నమో నమః. నమో నారాయణ. సుబ్రహ్మణ్య స్వామి అవతల జ్యేష్ఠాదేవి నమో నమః. ఇటు పక్కన అమ్మవారి ఆలయం సరస్వతీదేవి ఆలయం. నాకు జాడ్యాపహ నిశ్శేష జాడ్యాపహ. గండ దీపం సనాతనులైన ఉమా
మహేశులం నిము పురాణ దంపతుల మేలు భజింతు గదమ్మ మేటి పెద్దమ్మ దయాంబురాశివి గదమ్మ హరింపతి జేయు గదమ్మ నిన్ను నమ్మిన వారికి నాశము లేదు గదమ్మ ఈశ్వరీ. నమస్తూభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతి మే సదా. తీర్థయాత్ర. మన రాష్ట్రంలో ఉన్న త్రిలింగ క్షేత్రాలలో ఒకటి కాళేశ్వరం. కరీంనగర్ జిల్లా మహాదేవ్పూర్ మండలంలో ఉన్న కాళేశ్వరుని దేవాలయం కాల్వుడంటే యమధర్మరాజు, ఈశ్వరుడంటే మహేశ్వరుడు. కాళేశ్వరం, ద్రాక్షారామం, శ్రీశైలం ఈ 3 దేవాలయాల మధ్య ఉన్న ప్రదేశాన్ని త్రిలింగ ప్రదేశం అంటారు. ఈ గుడి చాలా ప్రాచీనమైనది. ఇక్కడి అమ్మవారి పేరు శుభానంద అమ్మవారు. తరువాత సరస్వతీ దేవాలయం ఉన్నది. గోదావరి ప్రణహిత అంతర్యామిగా సరస్వతి నది ఉన్నది. త్రివేణి సంగమం అంటారు. ఈ క్షేత్ర దర్శనం సర్వశుభదాయకం. నమో శివదేవ, నమో నమః. పార్వతీ పరమేశ్వరారా, నమో నమః.